వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బుక్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో వారికి ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే ఈ పుస్తకం ద్వారా మనం లాస్ట్ 6 months జనవరి నుంచి జూన్ 30 వరకు ఉన్నటువంటి అప్డేట్స్ని మొత్తం కూడా క్వశ్చన్స్, ఆప్షన్స్, ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో కవర్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్, మేము క్రియేట్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ప్యాటర్న్లోనే ఉంటాయి. గ్రూప్ 1 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి జరిగినటువంటి ఎగ్జామ్స్ విధానం ఎలా అయితే మారిందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి అదేవిధంగా ఈ పుస్తకాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పుస్తకంలో మేము డిజైన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా అథెంటిక్ వెబ్సైట్స్ అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్స్తో మీకు ఏ టాపిక్ చదివినా క్వశ్చన్స్, ఆన్సర్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ద్వారా ప్రీవియస్ కంటెంట్ని కూడా అప్డేట్ చేసుకోవడానికి ఈ పుస్తకం అవకాశం కల్పిస్తుంది. ఇక ఈ పుస్తకంలో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిట్స్ని కవర్ చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా అన్ని ఎగ్జామ్స్ కోసం ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ బుక్ ద్వారా మనం కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ ఇలాంటి అంశాలను కూడా కవర్ చేసాం. దీంతో పాటు స్కీమ్స్ని కవర్ చేయడం జరిగింది. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా కవర్ చేయడం జరిగింది. ఇక మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా దేనిని గురించి అనంటే ఈఓసిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ గురించి, అలాగే ఆ జాబ్ని సాధించేందుకు ఉన్నటువంటి అవకాశాలను గురించి మాట్లాడబోతా ఉన్నాం. సో ఈఓసిడిపిఓకి సంబంధించినటువంటి సక్సెస్ బ్లూ ప్రింట్ అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. అభ్యర్థులు ఎవరైతే ముఖ్యంగా ఈ ఎగ్జామ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి మహిళా అభ్యర్థులందరికీ కూడా ఈ బ్లూ ప్రింట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ బ్లూ ప్రింట్ని నేను మీకు 10-point ఫార్ములాగా అందించబోతా ఉన్నాను. ఒక్కొక్క ఫార్ములా గురించి చెప్తాను. ఈ ఫార్ములాస్ మీకు నచ్చితే మీరు 100% ఫాలో అవ్వండి. సక్సెస్ అవ్వడానికి ఇది ఒక అద్భుతమైన మార్గంగా ఈ ఫార్ములాస్ మనకు ఉపయోగపడతాయి. సో ఈ 10-point ఫార్ములాస్ గురించి మాట్లాడే ముందు మీకు ఇంకొక విషయం ఏంటి అని అంటే ఐకాన్ ఇండియా ఈఓసిడిపిఓ కోసం ఆఫ్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తూ ఉంది ఆగస్ట్ 1 నుంచి. అలాగే ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో మనం ఏమేం ఇస్తాము అనేది ఈ 10-point ఫార్ములా ద్వారా నేను చెప్తాను. జాబ్ పక్కాగా సాధించాలి అనేటువంటి టార్గెట్ మీకు ఉన్నట్లయితే మీ టార్గెట్లో అవసరమైనటువంటి అన్ని అంశాలను కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అది సిలబస్ కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి క్లాసెస్, వాటికి సంబంధించినటువంటి మెటీరియల్స్, టైం మేనేజ్మెంట్, ఇలా ప్రతిది మాక్ టెస్ట్లు. ఒక ఎగ్జామ్ని అచీవ్ చేసేందుకు 1000 మంది రాసేటువంటి ఎగ్జామ్లో మీరు టాపర్గా నిలిచేందుకే ఈ ఫార్ములాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఫార్ములా గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇక ఈ 10-point ఫార్ములాలో భాగంగా ఐకాన్ ఇండియా స్టార్ట్ చేస్తున్నటువంటి క్లాసెస్ కానీ, స్పెషల్ ప్రోగ్రామ్ మెంటర్షిప్ కానీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఐకాన్ ఇండియా 1171 పిల్లర్ నెంబర్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మా ఆఫీస్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి క్లాసెస్ కోసం జాయిన్ అవ్వచ్చు. సో క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి. ఈ క్లాసెస్తో పాటు మీకు టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం, మెటీరియల్స్ కూడా ఇస్తాం, రెగ్యులర్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఓకే, ఇక నెక్స్ట్ ఆన్లైన్కి సంబంధించినటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, వీటిని కూడా మీరు తీసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం నేను ఈ వీడియో కింద మీకు వాట్సాప్ లింక్ ఇస్తూ ఉన్నాను. సో ఒక గ్రూప్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మీకు ఫ్యూచర్లో ఈఓసిడిపిఓకి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించి ఏదైనా క్లారిటీ కావాలన్నా మేము ఫ్రీగా కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కానీ ఇతర మెటీరియల్స్ కోసం మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ అనేది ఈ
వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తా ఉన్నాను. ఇక నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ బుక్ అనేది మీరు యాప్ ద్వారా కానీ బై చేయవచ్చు, నేను క్రింద ఇస్తున్నటువంటి నెంబర్ ద్వారా కానీ బై చేయవచ్చు. ఈ బుక్ని విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో 500 రూపీస్కి, విత్ ఓన్లీ బుక్ అయితే 330 రూపీస్కి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని నేను ఇస్తూ ఉంటాను. ఓకే, మనం ఇక్కడ సక్సెస్ బ్లూ ప్రింట్ ఫర్ ఈవో సిడిపిఓస్ 10 పాయింట్ ఫార్ములా అని అంటున్నాం. ఈ 10 పాయింట్ ఫార్ములాకి సంబంధించి ఫస్ట్ ఫార్ములా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ స్ట్రక్చర్ అని అంటున్నాం. సార్, అండర్స్టాండ్ ద ఎగ్జామ్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ 2 అంశాలను మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుందండి. సో చాలామంది ఎగ్జామ్స్కి అప్లై చేస్తారు, మనందరికీ తెలిసినదే. సో ఇలా ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మీరు చదవాల్సింది, చాలా క్షుణ్ణంగా చదవాల్సింది సిలబస్. సో ఈ సిలబస్లో మనకి ఏ అంశాలను అడుగుతా ఉన్నారు, పేపర్ 1 అయితే, పేపర్ 2 అయితే వేటిని గురించి అడుగుతా ఉన్నారు అనేది చాలా క్లారిటీ ఉండాలి. సో ఎగ్జామినర్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు, ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు ఎగ్జామ్ సిలబస్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు. సో ఇలా తయారు చేసేటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఎగ్జామ్స్ సిలబస్ అని అంటున్నాం. సో ఇలా సిలబస్కి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫార్ములా నెంబర్ 1 అని అంటున్నాం. సో సిలబస్ని అర్థం చేసుకోవాలి, మీ దగ్గర ఉన్నటువంటి సిలబస్ని చదవాలి. ఒకవేళ మీ దగ్గర ఈఓ సిడిపిఓ సిలబస్ లేదు అనుకుంటే నేను ఇస్తున్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అందులో నేను సిలబస్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి సంబంధించి 2 రాష్ట్రాలకి సంబంధించిన క్లాసెస్ అనేవి ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, ఇది సిలబస్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ దీనిని తర్వాత 2వ అంశంగా ఈ పాయింట్ నెంబర్ ఫార్ములాలో 1 ఫార్ములాలో స్టెప్ నెంబర్ 1 ఫార్ములాలో మనం ఫాలో చేయాల్సింది ఏంటి అని అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే పరీక్ష విధానం ఎలా ఉంది అనేటువంటి అంశం కూడా మనకు తెలియాలి. ఏమని అంటున్నాం, పరీక్ష విధానం అని అంటున్నాం. సో ఈ పరీక్ష విధానం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని అంటే 100% ఉంది. సో ఇటీవల తెలంగాణకి సంబంధించి ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ అందరు రాశారు, అప్లై చేసుకున్నటువంటి వారు. అదృష్టం బాగుండి అలాగే ఆ పేపర్లో కుంభకోణం జరిగింది కాబట్టి, ఆ పేపర్ లీక్ అయింది కాబట్టి దర్యాప్తు చేసినటువంటి అధికారులు పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వాస్తవాలను గుర్తించి హైకోర్టుకు నివేదికని ఇస్తే ఇప్పుడు టీఎస్పీఎస్సీ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతా ఉంది. ఇది తెలంగాణకి సంబంధించిన పరిస్థితి. ఏపీలో ఎగ్జామ్కి సంబంధించి ఏం జరిగింది అని అంటే ఏపీపీఎస్సీకి ఎగ్జామ్ నిర్వహించండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసినప్పటికీ ఏపీపీఎస్సీ జాప్యం చేస్తే దాన్ని మెడికల్ బోర్డుకి ఇస్తామని అన్నారు. ఇందులో గవర్నమెంట్ మారింది, మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ విధానంలో ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక్కసారి పరిశీలించాల్సి ఉంటుంది. అంటే పరీక్షలో పేపర్ 1 ఎలా అడిగారు, పేపర్ 2 ఎలా అడిగారు. సింపుల్గా చెప్పాలి అని అంటే పేపర్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత టఫ్ ఉంది అని అంటారు. సార్ చాలా టఫ్గా వచ్చింది ఎగ్జామ్ అని చెప్పేసి ప్రతిసారి మనం మాట్లాడుతూ ఉన్నాం. టఫ్ అనేది కాదు, మనం మొత్తం అన్ని విధాలుగా అన్ని కోణాలలో చదవలేనప్పుడు అది టఫ్. మరి ఇదే టఫ్ ఎగ్జామ్లో కొంతమంది టాపర్స్ వస్తున్నారు కదా, లీక్ అయిన వాళ్ళని వదిలేద్దాం, పేపర్ లీక్ చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళని వదిలేద్దాం. కొద్దిమంది అయితే దీంట్లో మెరిట్ సాధిస్తూ ఉన్నారు కదా. సో అని అంటే వారు పరీక్షా విధానాన్ని బాగా అర్థం చేసుకున్నారు, సిలబస్లో ఏం చదవాలి ఏంటి అనేది చూసుకున్నారు. మీరు కోచింగ్ తీసుకుంటారా లేదా అనేది సెకండ్, కానీ మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ఫార్ములా మాత్రం ఇదే స్టెప్ 1కి సంబంధించినటువంటి ఫార్ములా. అండర్స్టాండ్ ద ఎగ్జామ్ స్ట్రక్చర్ అన్నాం, అందులో ఒకటి సిలబస్ అని అంటున్నాం, 2 పరీక్ష విధానం అని అంటున్నాం. ఈ అంశాలపైన మీరు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మాక్ టెస్ట్లు కానీ ఎక్కువ రాయడం ద్వారా మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. ఓకే, అలాగే ఎగ్జామ్ సిలబస్లో మనకి మేజర్ హెడ్డింగ్స్ ఇస్తారు,
అలాగే దాని తర్వాత సైడ్ హెడ్డింగ్స్ కూడా ఇస్తారు. ఒక్కొక్క టాపిక్, ఒక్కో సైడ్ హెడ్డింగ్ ఒక్కొక్క టాపిక్. సో ప్రతి టాపిక్ని కూడా అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి. అలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఐకాన్ ఇండియా మీకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఆఫ్లైన్ కోసం, ఆన్లైన్ కోసం మీరు మా ద్వారా ఈ కోచింగ్ని తీసుకోవచ్చు. ఇక ఒకసారి మనం స్టెప్ 2కి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఇక్కడ స్టెప్ 2 ఏమంటున్నాము అని అంటే క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ అని అంటున్నాం. సో ఇక్కడ క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ అని అంటే ఎవరైతే మన దగ్గర జాయిన్ అవుతారో వారికి మేము ఒక స్టడీ ప్లాన్ అనేది చాలా స్పష్టంగా ఇస్తాం. సో ఆ స్టడీ ప్లాన్లో ఏమి ఇస్తాము అనేది కూడా నేను చెప్తా, వీలైతే మీరు చేసుకోండి. కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్టడీ ప్లాన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈఓ సిడిపిఓ జాబ్ లక్ష్యం మీకుంటే ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకండి. చూద్దాం చేద్దాం అనేటట్లు కాదు. అసలు ఎగ్జామ్ రాశారు, మర్చిపోయారు, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిద్దా లేదా అనేటువంటి డౌట్ ఉంది. కానీ ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో జాబ్ సాధిస్తే అద్భుతంగా మీ లైఫ్ అనేది ముందుకు పోతూ ఉంటుంది. ఇది ట్రూ. మీకు తెలిసినటువంటి సిడిపిఓస్ని అబ్జర్వ్ చేయండి, టార్గెట్ సిడిపిఓగా వర్క్ చేయండి. సో అలా చేస్తే మనం సిడిపిఓ సాధిస్తే సంతోషం, ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సాధించినా కూడా సంతోషమే. సో ఇక్కడ మనం క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ అని అంటున్నాం. సో ఈ క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ కి సంబంధించి ఏముంటుంది సార్ అని అంటే, ఫస్ట్ స్టడీ ప్లాన్ అనేది రాగానే మనం గుర్తించాల్సింది ఇక్కడ ఫస్ట్ అంశం ఏంటి అని అంటే టైం అండి. సో ఇక్కడ మీరు ఎంత టైం ప్లాన్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైం అలొకేషన్ ఉండాలి. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు, స్టడీని ప్లాన్ చేయాలనుకుంటున్నావు. స్టడీ ప్లాన్కి నీకు కావాల్సినటువంటిది ఏంటి అని అంటే మనం టైం అని చెప్పేసి అంటున్నాం. ఈ టైం అనేది ఎలా అలొకేట్ చేసుకుంటావు, ఎలా టైంని ప్లాన్ చేసుకుంటావు అనేదే స్టడీ ప్లాన్లో భాగం. సో నీకున్నటువంటి 24 గంటలలో మీ అవసరాలకు ఎంత టైం పోతా ఉంది, మీ ఫ్యామిలీకి ఎంత టైం పోతా ఉంది, మిగిలిన టైం ఎలా ఉంది, ఆ టైంని ఈఓ సిడిపిఓ జాబ్ని అచీవ్ చేసేందుకు ఎలా ఉపయోగిస్తావు అనేటువంటి స్పష్టమైనటువంటి క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు ఈ టైం ప్లాన్ అనేది చేస్తూ ఉన్నావు కాబట్టి ఇక్కడ రెండోది ఏంటి అని అంటే డైలీ షెడ్యూల్స్ ఉండాలి. నీకు ఏమని అంటున్నాం, డైలీ షెడ్యూల్స్ అనేవి ఉండాలి. సో ఈ డైలీ షెడ్యూల్స్కి సంబంధించి ఎలా నీ టైంని మేనేజ్ చేసుకుంటావు అనేటువంటి అంశం ఇక్కడ మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో ఇలా టైంని అలాగే డైలీ షెడ్యూల్స్ని చేసుకుంటే ఇక్కడ క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ అనేది వస్తుంది. ఎవరైతే మన దగ్గర జాయిన్ అయ్యేటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా టైం అండ్ డైలీ షెడ్యూల్, ఇక్కడ టైం ప్లాన్ని ఇస్తాము, అలాగే డైలీ షెడ్యూల్స్ని ఇస్తాము. దీనిని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఈ స్టడీ ప్లాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఒకవేళ మీరు కోచింగ్ అందరు రాలేకపోవచ్చు, రాలేనటువంటి వారు ఈ విధానాన్ని అనుసరించి మీకు వీలైనటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. కానీ కోచింగ్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనం 10 to 5 క్లాసెస్ పెడతా ఉన్నాం. ఈ 10 to 5 జరిగేటువంటి క్లాసెస్లో ఫస్ట్ మార్నింగ్ రాగానే మీరు ఒక ఎగ్జామ్ రాసుంటారు బిఫోర్ డే. ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ పేపర్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎక్కడ రైట్ ఆన్సర్స్ చేశారు అనేటువంటి అంశాలను చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ జరుగుతాయి. ఆఫ్టర్నూన్ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మీకు స్టడీ హవర్స్ ప్రత్యేకంగా ఉంటాయి, ఒక 2 నుంచి 3 గంటలు. తర్వాత మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసి మీరు 5 o'clockకి బయటకు వెళ్ళిపోతారు. ఇది మా దగ్గర మేము ఇచ్చేటువంటి షెడ్యూల్స్, అలాగే మా దగ్గర జరిగేటువంటి ఈ కోచింగ్కి సంబంధించిన విధానం. సో ఒకవేళ ఇండివిజువల్గా నువ్వు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఇండివిజువల్గా దాన్ని నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావో చూసుకో. కానీ స్టెప్ 2 ఏంటి అని అంటే క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ అనేది పక్కాగా నీకు ఉండాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 3 తీసుకున్నాము, డెవలప్ స్టడీ మెటీరియల్స్ అని అంటున్నామండి. ఇగో ఇది అత్యంత కీలకం మనం ఇచ్చేటువంటి కోచింగ్లో. సో ఇప్పుడు కోచింగ్కి సంబంధించి సార్ తీసుకోవాలని అంటే అవసరం లేదు, చాలా బుక్స్ ఉన్నాయి, నేను చదువుకుంటా సార్ అని చాలామంది అంటారు. నాకు తెలుసు, ఉన్నాయి కూడా మీ దగ్గర బుక్స్. కానీ ఇక్కడ అప్డేటెడ్ కంటెంట్ నీ దగ్గర ఉందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే, ఇటీవల జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కరెంట్ అంశాలను బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉందండి. అది జనరల్గా జరిగేటువంటి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ కావచ్చు, లేదా స్కీమ్స్ కావచ్చు,
లేదా ఇతర నివేదికలను బేస్ చేసుకొనైనా ఇతర రిపోర్ట్లనైనా బేస్ చేసుకొనైనా ఇక్కడ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఫ్రేమ్ చేసి ఈ క్వశ్చన్స్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి కోచింగ్ ద్వారా మీకు ఏంటి అని అంటే అప్డేటెడ్ మెటీరియల్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అప్డేట్ మెటీరియల్ ఎలా ఇస్తాము అని అంటే మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఏమి ఇస్తా ఉన్నాము అని అంటున్నాం, నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ నోట్స్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈ నోట్స్ ద్వారా మీరు ఏం తెలుసుకుంటారు అని అంటే నోట్స్కి సంబంధించినటువంటి దాని ద్వారా అప్డేటెడ్ మెటీరియల్స్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది, అప్డేట్ కంటెంట్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో అంటే స్పెషల్ కేరింగ్లో ఆఫ్లైన్ వచ్చేటువంటి వారికి సంబంధించి నోట్స్ అనేది ఇస్తాం. ఆ నోట్స్ మీకు రాయించే అంటే నోట్స్ ఆ రోజుకి ఎప్పుడైతే ఇస్తామో అప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్తో నోట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఐకాన్ ఇండియా సిద్ధంగా ఉంది. సో అదే విధానాన్ని మేము ఫాలో చేయబోతా ఉన్నాం. అప్డేటెడ్ నోట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అప్డేటెడ్ నోట్స్ ఉంటేనే మనం ఇక్కడ ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక దాని నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే రిసోర్సెస్. ఇక్కడ మనం ఏమంటున్నాం, స్టడీ మెటీరియల్లో నోట్స్ మనం డిజైన్ చేసుకుంటాం, మేము నోట్స్ ఇస్తాం, కానీ మీకు అడిషనల్ రిసోర్సెస్ అవసరం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఉమెన్ రిలేటెడ్గా ఒక సెమినార్ని కండక్ట్ చేసింది. సో ఇప్పుడు ఆ సెమినార్కి సంబంధించి నువ్వు ఎక్కడో చదివావు. సో ఆ చదివినటువంటి అప్డేట్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే రిసోర్స్ ద్వారా వస్తుంది. ఆ రిసోర్స్ ఎవరు చెప్తారు అని అంటే మేము చెప్తాం. సో ఇలా రిసోర్స్ బేస్డ్గా కూడా మీకు ఇక్కడ ఏముంటుంది అని అంటే ఈ మెటీరియల్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ నోట్స్ అనేది కూడా మనం ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాలను మీరు స్టెప్ 3లో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కోచింగ్ తీసుకుంటే ఈ అవకాశాలు మీకు ఇక్కడ లభిస్తాయి. ఒకవేళ కోచింగ్ లేదు అని అంటే సొంతంగా ప్రయత్నం చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక నెక్స్ట్ మరొకటి చూడండి, స్టెప్ 4కి వచ్చేసరికి ప్రొవైడ్ రెగ్యులర్ అసెస్మెంట్స్ అని అంటాను. సో ఇక్కడ మనం ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి ప్రత్యేకంగా రెగ్యులర్ అసెస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇందులో మనం ఏమేం ప్రొవైడ్ చేయబోతా ఉన్నాము అని అంటే మార్క్ టెస్ట్స్ని ప్రొవైడ్ చేయబోతా ఉన్నామండి. ఒక రోజు టాపిక్ అనేది జరిగితే దానికి ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇలా మార్క్ టెస్ట్లు అనేవి మనం కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఇగో ఈ మార్క్ టెస్ట్ల కోసం ఆఫ్లైన్లో టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్కి సంబంధించి మీరు చేసినటువంటి క్వశ్చన్ ఎందుకు రైట్ అయింది, ఎందుకు రాంగ్ అయింది అనేటువంటి అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇలా మార్క్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా దీనికి సంబంధించి స్టెప్ 4లో మార్క్ టెస్ట్లు ఉంటాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్లాస్ జరుగుతున్నప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుతాం. లైక్ అది ఎలా ఉంటుంది అని అంటే క్విజ్ లాగా ఉంటుందండి. సో ఇప్పుడు ఒక క్లాస్ చెప్పాము. సో ఈ క్లాస్కి సంబంధించినటువంటి నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ అవుతున్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించి క్లాసెస్కి సంబంధించి మనం ఏం చేస్తాము అని అంటే క్విజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్తున్నప్పుడు క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేస్తారు. ఇది క్లాస్ రూమ్లో మీకు లభించేటువంటిది. క్లాస్ అయిపోయి మొత్తం లెసన్ విన్న తర్వాత ఒకసారి చదువుకోమని చెప్పిన తర్వాత స్టడీ అవర్లో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇగో ఇది మిమ్మల్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్. జాబ్ కోసం జాబ్ రావాలి అని అంటే టెస్టులు రాయాలి. కష్టం అనిపించినా టెస్టులు రాయాల్సిందే. మనకు మైనస్లో మార్క్స్ వచ్చినా లేదా 0 మార్క్స్ వచ్చినా లేదా బెటర్ మార్క్స్ వచ్చినా ఎప్పటికప్పుడు మనల్ని ఇంకా బెటర్ చేసుకోవాల్సిందే. సో 0లో ఉన్న వాళ్ళు టాప్కి వెళ్ళొచ్చు, టాప్లో ఉన్న వాళ్ళు టాప్లోనే ఉండాలన్న రూల్ ఏం లేదు. కానీ దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి మార్క్ టెస్ట్లు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇలా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెప్ 5 చూడండి. ఇక్కడ మనం డౌట్ క్లియరింగ్ సెషన్ పెడతా ఉన్నామండి. సో మీకు కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టీచర్ ఫ్యాకల్టీతో డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. సో ప్రత్యేకంగా క్లాస్ అనంతరం ఒక 10 to 15 minutes ప్రతి క్లాస్ అనంతరం డౌట్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయండి. సో ఏమని అంటున్నాం, రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. ఈ డిస్కషన్స్ ఇంటరాక్షన్స్ ఆఫ్లైన్లో ఎఫెక్టివ్గా చేసేందుకు మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఫేస్ టు ఫేస్ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా మీకు స్టెప్ 5గా
10 పాయింట్స్ ఫార్ములాలో భాగంగా అందించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టెప్ చూద్దాం. ఇది ఆఫర్ పర్సనలైజ్డ్ గైడెన్స్ అని అంటున్నాం. సో అందరూ పోటీ పరీక్షలకే ప్రిపేర్ అవుతున్నప్పటికీ కొద్ది మందికి ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవుతున్నాం అనేటువంటి అంశాలలో చిన్న దిగులు ఉంటుంది. ఆ దిగుల్ని తొలగించి సో మరింత మెరిట్ సాధించేందుకు, ఎగ్జామ్కి మరింత అద్భుతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే, మనం ఇండివిజువల్గా ఫీడ్బ్యాక్ తీసుకుని వారికి ఉన్నటువంటి ఈ ప్రిపరేషన్ మైనస్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్గా మార్చేందుకు ఇక్కడ మనం ఈ అవకాశాన్ని స్టెప్ 6లో ప్రొవైడ్ చేయడం జరుగుతాం. సో ఇలా దీనికి సంబంధించి మీకు ఎంతగానో ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకు అని అంటే, మనం పర్సనల్గా వెనుకబడుతున్నప్పుడు మనల్ని పుష్ చేయడానికి, మనల్ని మరింత ముందుకు ఫార్వర్డ్ చేయడానికి ఇంపార్టెంట్గా ఈ స్టెప్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ కోచింగ్ రాలేనటువంటి వాళ్ళు సెల్ఫ్గా మోటివేట్ అవ్వండి. దీనిలో ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే మాట్లాడి మీరు మోటివేట్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు పర్సనల్గా మనం ఇండివిజువల్ ఇంటరాక్షన్స్తో పాటు గోల్ సెట్టింగ్స్ అనేది కూడా మనకు గోల్ ఉంది. ఆ గోల్ ఈఓ జాబ్ సాధించడమా, సిడిపిఓ జాబ్ సాధించడమా అనేటువంటిది మన లక్ష్యం. కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ 7, కండక్ట్ స్పెషల్ వర్క్షాప్స్ అండి. సో ఇక్కడ ఈ వర్క్షాప్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు, అలాగే ఇన్స్టిట్యూషన్ తరపున ఇచ్చేటువంటి వర్క్స్ని మీరు ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసి ఈ టార్గెట్స్ని అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్పెషల్ వర్క్షాప్కి సంబంధించి మీకు ఏముంటుంది అని అంటే, మీ స్కిల్స్ని, అంటే మీ రీడింగ్ స్కిల్స్ కావచ్చు, మీ గ్రాస్పింగ్ స్కిల్స్ కావచ్చు, మీ రైటింగ్ స్కిల్స్ కావచ్చు, అలాగే మీరు టెస్టులు రాసినప్పుడు టైం మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఈ వర్క్షాప్ ద్వారా మరింత బెటర్గా చేసుకోవడానికి మనం స్టెప్ 7ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ స్టెప్ 7కి సంబంధించి దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు మనకి ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఈ సబ్జెక్ట్ చదువుతున్నాం, మనకి కన్సర్న్ ఫ్యాకల్టీ వచ్చి చెప్తా ఉన్నాడు, మనం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ని నేర్చుకుంటాను. కానీ ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి గెస్ట్ లెక్చర్స్ని కూడా మనం ఇక్కడ ఇన్వైట్ చేస్తాం. సో గెస్ట్ లెక్చర్స్ ద్వారా కూడా మీరు మరింత ఎక్కువ నాలెడ్జ్ని పొందడానికి ఈ స్పెషల్ వర్క్షాప్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీ ప్రిపరేషన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో దీన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక స్టెప్ చూడండి, ప్రొవైడ్ ఎగ్జామ్ స్ట్రాటజీ సెషన్స్ అని అంటున్నాం. సో ఎగ్జామ్ స్ట్రాటజీ సెషన్స్ మార్క్ టెస్ట్లో ఇది సేమ్ కాదా అని అంటే కాదు. సో నేను ఒక టైం ఇచ్చి మేము ఇచ్చిన టైంలో మీరు ఎగ్జామ్ని బ్యాలెన్స్ చేస్తూ రాయగలిగితే అది బెటర్, అంటే అది అద్భుతమైన పెర్ఫార్మెన్స్. సో కానీ ఇక్కడ స్ట్రాటజీస్ ఎందుకు ఇస్తాము అని అంటే, మనకి ఇటీవల కాలంలో ఎగ్జామ్ పేపర్ని అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటుంది, లెంతీ క్వశ్చన్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి మనకి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. సో అలా ఇబ్బందులను ఎదుర్కొని మనం అద్భుతమైనటువంటి ఆన్సర్స్ని చేసేలాగా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాము అని అంటే, టైం మేనేజ్మెంట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ టైం మేనేజ్మెంట్ అనేది ప్రత్యేకంగా మీరు ఈ ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా పొందవచ్చు. మీకున్నటువంటి తక్కువ టైంలో టైం మేనేజ్మెంట్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇక్కడ మరింత సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మోటివేషన్ అండ్ సపోర్ట్ అనేది కూడా మీకు ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి ఉంటుంది. సో మీరు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వడంతో పాటు రెగ్యులర్ మోటివేషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో అప్రిషియేషన్స్ ఉంటాయి టెస్టులు రాయడం ద్వారా. మీరు బాగా చదివితే మరింత ఫార్వర్డ్ అయ్యేలాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మీకు ఎలాంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకుండా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి, మోటివేట్ అవ్వడానికి ఎప్పుడు ఐకాన్ ఇండియా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మీకే సంబంధించిన కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ మేము ఒక రికార్డ్ షీట్ రెడీ చేస్తూ ఉంటాం. మీకు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ పర్ఫార్మెన్స్ కోసం, మీ జాబ్ సాధనే లక్ష్యంగా మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారికి సంబంధించి
మీ పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ని మీరు చూపెట్టేలాగా మా ఇన్స్టిట్యూషన్ నుంచి మేము కూడా అకౌంటబిలిటీగా ఆన్సర్ చేసేలాగా ఇక్కడ ట్రాక్ రికార్డ్స్ అనేవి కూడా ఉంటవి. ఇక నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి లూప్స్ ఉన్నా కూడా సెర్చ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే మీ ఫీడ్బ్యాక్తో ముందుకు వెళ్తూ ఉంటాం. మిమ్మల్ని జాబ్ సాధించేందుకు మీకుండేటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకోసమే ఈ 10 పాయింట్ ఫార్ములాస్ని తీసుకురావడం జరిగింది. ఈ 10 పాయింట్ ఫార్ములా మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కోచింగ్ జాయిన్ అవుతారా లేదా మీరు పర్సనల్గా ప్రిపేర్ అవుతారా లేదనంటే గ్రూప్గా ప్రిపేర్ అవుతారా అనేది మీ ఇష్టం పూర్తిగా. కానీ మీరు ప్రిపేర్ అయితే ఈ లాభాలు ఇన్స్టిట్యూషన్ నుంచి ఉంటాయి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇండివిజువల్గా ప్రిపేర్ అయినా ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి ఈ 10 ఫార్ములాస్ని మీరు ఓన్ చేసుకొని మీరు ప్రిపేర్ కాగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఇక అలాగే మీరు మర్చిపోవద్దు, ఐకాన్ ఇండియా కరెంట్ అఫైర్స్ బుక్ని తీసుకొచ్చింది. మీకు ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్ 1కి అద్భుతంగా ఉపయోగపడేటువంటి పుస్తకం. చాలా అంశాలు మీకు ఎకానమీ, పాలిటీ, స్కీమ్స్, ఇతర రక్షణ, పర్యావరణం, జాగ్రఫీ, ఇలా ప్రభుత్వానికి సంబంధించి ఎగ్జామ్ బేస్డ్గా అడిగేటువంటి అంశాలు, జనరల్ అంశాలు, క్రీడలు, ఇతర ముఖ్య అంశాలు అన్నీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇందులో కవర్ చేసినాం. ఇండెక్సెస్, రిపోర్ట్స్. సో ఇలా ఈ బుక్ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిని కూడా మీరు తీసుకోండి. ఇంకా మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మేము ఇస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అందించబడతాయి. సార్ ఎన్ని రోజులు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని అంటే మనం 3 months టార్గెట్తో ఈ ప్రోగ్రామ్ని రన్ చేయబోతా ఉన్నామండి. ఎన్ని డేస్ అని అంటున్నాం? మొత్తం 90 days ప్లాన్తో. ఎన్ని డేస్ అని అంటున్నాం? 90 days ప్లాన్తో ఈ ప్రోగ్రామ్ని రన్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు పూర్తిగా లెసన్స్, మీకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం లెసన్స్ అవుతాయి. వాటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ అందించబడతాయి. వాటి మీద మీకు ఎగ్జామ్స్ అనేవి ప్రత్యేకంగా కండక్ట్ చేయబడతాయి. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు. క్లాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయనంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటాయి. సో ఈ క్లాసెస్కి సంబంధించి మార్నింగ్ సెషన్స్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ మీకు రీడింగ్ అవర్స్ ఇక్కడే ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాతనే మిమ్మల్ని మళ్ళీ మీ ఇళ్ళకి పంపించడం అనేది ఉంటుంది. ఇది డైలీ ప్రక్రియ. ఓకే, ఈ రోజు జరిగినటువంటివి రేపు ఎగ్జామ్స్ రాయాల్సిందే. దానికి స్టడీ అవర్ కూడా ఇస్తాం. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కుదురుతుందా లేదా, ఎక్కువ చదువుకుంటే అది అడిషనల్. ఒకవేళ అలా చదివి లేకపోతే కూడా మీకు ఇక్కడ అవకాశం అనేది కల్పించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ కోచింగ్కి సంబంధించి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తా ఉన్నా, అందులో జాయిన్ అవ్వండి. మీకు సిలబస్ కానీ ఇతర ఏ అంశాలు కావాలన్నా నేను దాని ద్వారా ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరైతే ఈఓ, సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అందరికీ కూడా ఐకాన్ ఇండియా వెల్కమ్ చెప్తా ఉంది. వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.